హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంజాయ్ ది టేల్. ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న మూవీ తంత్ర. మూవీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మూవీలోకి వెళ్తే మూవీ ఎలా స్టార్ట్ అవుతుందంటే మనకి హీరోయిన్ రేఖని చూపిస్తారు. రేఖని తన నానమ్మ బాత్రూంలో వేడి నీళ్లు పెట్టమంటుంది. అలా పెట్టడానికి వెళ్ళిన రేఖకి ఆ బాత్రూంలో ఏదో దయ్యం కనబడుతుంది. కానీ అక్కడికి వచ్చిన తన నానమ్మకి కనపడదు. ఇంకా అక్కడి నుండి రేఖ కాలేజ్కి వెళ్ళిపోతుంది. రేఖ నాన్న వచ్చి అతని అమ్మతో ఈ దరిద్రపుది వెళ్ళిపోయిందా, అది నాకు పట్టిన శని పుట్టగానే నా భార్యను మింగేసింది అని చెప్పి రేఖని తిడుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో రేఖ తన ఫ్రెండ్ శైలు, వాసు ఇంకా తన బాయ్ ఫ్రెండ్ తేజతో కలిసి కాలేజ్కి వెళ్తూ ఉంటుంది. దారిలో ఒక చెట్టు మీద ఒక అమ్మాయి ఉరేసుకోవడం చూస్తుంది. కానీ అది ఎవరికీ కనపడదు, రేఖకి తప్ప. ఇంకా వాళ్ళు ఆ చెట్టు దగ్గర నుండి వచ్చేశాక తేజ చెప్తాడు, ఆ చెట్టు దగ్గర ఎప్పుడు ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు అని. పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇది విన్న వాసు, ఇవన్నీ నీకెలా తెలుసు బావా అంటాడు. అప్పుడు తేజ, నాకు దేవుడు ఇచ్చిన శంకరం మామ ఉన్నాడు, అతని ద్వారా తెలిసాయి అంటాడు. ఇక వాసు, నేను కూడా శంకరం బాబాయ్ని కలవడానికి సాయంత్రం నీతో పాటు వస్తా అంటాడు. కట్ చేస్తే కాలేజ్ అయిపోతుంది. వాసు, తేజ ఇద్దరు శంకరంని కలుస్తారు. అక్కడ వాసు, క్షుద్ర పూజలు నిజంగానే ఎవరైనా చేశారా ఇప్పటిదాకా అని శంకరంని అడుగుతాడు. అప్పుడు శంకరం, మన పురాణాలలో ఉన్న రామాయణ మహాభారతాలలో ఇలా క్షుద్ర పూజలు, క్షుద్ర దేవతల గురించి ఉన్న కథలు వాసు అండ్ తేజకి చెప్తాడు. అప్పుడు వాసు, బాబాయ్ నువ్వేం క్షుద్ర పూజలు చేయట్లేదుగా అని అడుగుతాడు. లేదు అని శంకరం నవ్వుతూ చెప్తాడు. కట్ చేస్తే నైట్ రేఖ నిద్రలో నడుస్తూ ఉంటుంది. అక్కడితో ఆ సీన్ కట్ అయిపోయి మనకి ఒక బాబా ఇల్లు చూపిస్తారు. రేఖ ప్రతి శుక్రవారం అతని దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటుంది. ఇంకా రేఖ బాబాతో ఈ మధ్య నైట్ అయితే భయమేస్తుంది అంటుంది. అప్పుడు బాబా, ఏం కాదు, టెన్షన్ పడకు, నేను వేరే ఊరు వెళ్తున్నాను, వచ్చాక నీకు ఒక తావీజ్ కడతా అని చెప్పి మంచే జరుగుతుంది అని చెప్తాడు. ఇంకా రేఖ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్, తేజ, రేఖ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఒక అతను తేజతో, మా వీధిలో డ్రైనేజ్ పాడైంది, వెళ్ళి క్లీన్ చేయి అంటాడు. అప్పుడు తేజ, కాలేజ్కి వెళ్తున్నా, వెళ్ళి వచ్చాక చేస్తా అంటాడు. ఇంకా ఆ వ్యక్తి, నాకే ఎదురు చెప్తావా అని తేజని తిడుతూ, మీ అమ్మ ఒక వేశ్య, నువ్వు దాని కొడుకువి అని ఇష్టం వచ్చినట్టు తిడతాడు. ఇంకా ఈవినింగ్ రేఖ తేజని అడుగుతుంది, వాళ్ళు అంతలా అవమానిస్తుంటే నువ్వు మామూలుగా ఎలా ఉండగలిగావని. అప్పుడు తేజ, నాకు వాళ్ళ మాటలతో సంబంధం లేదు, నాకు నువ్వే ప్రపంచం, చిన్నప్పుడు అమ్మ యాక్సిడెంట్లో చనిపోయాక నువ్వే నాతో తోడుగా ఉన్నావని చెప్తాడు. కట్ చేస్తే రేఖ నైట్ నిద్రపోతూ ఉంటుంది. అప్పుడు ఒక వాయిస్ వినిపిస్తుంది. ఎలా అంటే, రేఖ రక్తం కావాలి, నాకు రక్తం కావాలి అని. ఆ సౌండ్కి రేఖ లేచి తన కాలు కోసుకొని గ్లాస్లో రక్తం నింపి విండో దగ్గర పెట్టి మళ్ళీ పడుకుంటుంది. అలా కాలు కోసుకుంటున్నప్పుడు మనకి ఏం అర్థమవుతుందంటే అప్పటికే రేఖ చాలాసార్లు కాళ్ళు కోసిన మార్క్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ డే మార్నింగ్ రేఖ ఆ గ్లాస్ని చూసినా పెద్దగా పట్టించుకోదు. నెక్స్ట్ సీన్లో రేఖ బాబా దగ్గరికి వెళ్ళి తావీస్ తీసుకుని వస్తుంది. కట్ చేస్తే తేజ శంకరంని, నీకు క్షుద్ర పూజల గురించి చాలా తెలుసు కదా, ఎప్పుడైనా చేశావా అని అడుగుతాడు. అప్పుడు శంకరం, తెలిసి తెలియని వయసులో చేశా, కానీ ఒక అమ్మాయి ఎప్పుడు అలా చేయొద్దని మాట తీసుకుంది అని ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. శంకరంకి 7 ఏళ్లు ఉన్నప్పుడు తన అమ్మా నాన్న అతను కుంటివాడని చెప్పి అతన్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఒక అమ్మాయి రోజు అతనికి భోజనం క్రమం తప్పకుండా పెట్టేది, చదువుకోమని ప్రోత్సహించేది. సో నాకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం, ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయి ముందు గొప్పగా కనిపించాలనుకున్నాను. ఆ టైంలోనే నాకు తాంత్రిక శాస్త్రం మీద ఆసక్తి వచ్చింది అని చెప్పి చెప్తాడు. అప్పుడు తేజ, నువ్వు ఫస్ట్ చేసిన క్షుద్ర పూజ ఏంటి మామా అంటాడు. అప్పుడు శంకరం, శవసాధన అనే క్షుద్ర పూజ చేశాను, అది అప్పుడే చనిపోయిన శవంతో చేస్తారు. శవం మీద కూర్చొని మంత్రాలు చదువుతూ ఉంటే మనకి శక్తులు వస్తాయి, కానీ మనం అలా మంత్రాలు చదువుతున్నప్పుడు శవం పైకి లేచే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు గుండె నిబ్బరం కోల్పోకుండా ఉండాలి, కానీ నేను అక్కడే భయంతో మూర్ఛపోయా. అలా రోజులు పట్టింది నార్మల్ అవ్వడానికి. అయితే ఆ టైంలో హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి నన్ను చూడ్డానికి వచ్చి ఏమైందో తెలుసుకొని నన్ను ఇంకా క్షుద్ర పూజలు చేయడం ఆపమని చెప్పింది అని చెప్తాడు. అయితే అదే నా చివరిసారి చేయడం అని తేజ అడుగుతాడు. అప్పుడు శంకరం, లేదు, చివరిసారిగా వశీకరణం చేశాను అంటాడు.
అప్పుడు తేజ షాక్ అయ్యి ఎవరి మీద అంటే ఆ అమ్మాయి మీదే అని శంకరం సమాధానం ఇస్తాడు. ఇంకా అక్కడితో సీన్ కట్ అయిపోయి మనకి తేజ, వాసు, రేఖ శైలు కోసం వెయిట్ చేస్తూ ఉండడం చూపిస్తారు. అక్కడికి శైలు వస్తుంది. ఆ టైంలో శైలు వెనక ఒక దయ్యం రేఖకి కనపడుతుంది. కట్ చేస్తే తేజని రేఖ కలవమని పిలుస్తుంది. అప్పుడు రేఖ తేజతో ఇవాళ శైలు బిహేవియర్ ఎందుకో నాకు డిఫరెంట్గా అనిపించింది, అందుకే నేను బాబాని కలిసి బాబా చెప్పినట్టే శైలు ఇంటికి వెళ్ళాను. అక్కడ శైలుతో బాబా చెప్పిన పరీక్షలన్నీ చేశాను. వాటి ద్వారా శైలు ఏదో ప్రమాదంలో ఉందని తెలుసుకున్నా అని తేజకు చెప్తుంది. ఇంకా శైలు మీద ఏదో క్షుద్ర ప్రయోగం జరిగిందంట. బాబా ఏమో 2 వీక్స్ బయటికి వెళ్తున్నారు, కానీ నాకు విరుగుడు చెప్పాడని చెప్తుంది. ఇంకా శైలు వాళ్ళ ఇంటికి వెళ్ళి శైలజపై పాతాల కుట్టి అనే క్షుద్ర ప్రయోగం జరిగింది. బాబా చెప్పిన దాన్ని బట్టి ఇప్పటి నుండి 12 రోజుల వరకు శైలు హెల్త్ రోజు రోజుకి పాడైపోతుంది. 12 నుంచి 16 రోజుల వరకు శ్మశానంకి వెళ్తుంది. 16వ రోజు శైలజపై క్షుద్ర ప్రయోగం చేసిన తాంత్రికుడు పూజ చేసి శైలజకి రక్తం కలిపిన ముద్ద పెడతాడు. అలా ఆ ముద్ద శైలజ పెదాలు తాకేలోపు ఆ తాంత్రికుని తల ఒక వేటుతో నరకాలి అని చెప్తారు. అలా అయితేనే మనం శైలజని కాపాడగలం అంటారు. ఇదంతా విన్న శైలజ అన్నయ్య నమ్మడు, కానీ శైలజ హెల్త్ పాడవుతుంది. ఇంకా 12వ రోజు శైలజ శ్మశానానికి వెళ్ళడం తన అన్న చూసి షాక్ అవుతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తేజ శంకరంతో శైలు మీద జరిగిన క్షుద్ర ప్రయోగం గురించి చెప్తాడు. అప్పుడు శంకరం తులసి నీళ్లు ఇచ్చి విరుగుడు పూర్తయ్యాక అక్కడ నిప్పుల్లో ఈ తులసి నీళ్లు పోయి అని చెప్తాడు. కట్ చేస్తే 16వ రోజు తాంత్రికుడు పూజ చేసి శైలుని పిలిచి పూజలో కూర్చుంటాడు. అప్పుడు వెనక నుండి శైలు అన్నయ్య తల నరకబోగా ఆ తాంత్రికుడు పసిగట్టి ఆపుతాడు. ఇంకోవైపు తేజ వచ్చి ఆ తాంత్రికుడిని తల నరికేస్తాడు. ఇలా శైలుని కాపాడుకుంటారు. తేజ తులసి నీళ్లు మంటల్లో పోస్తాడు. కట్ చేస్తే శైలు ఇంటి దగ్గరికి ఒక సాధువు వచ్చి ప్రతి పౌర్ణమికి రక్తం తాగే శక్తి ఒకటి మీ ఇంట్లో ఉంది, నీ మనవరాలేది, తను ఆపదలో ఉంది అని రేఖ నాన్నమ్మకు చెప్తాడు. నెక్స్ట్ సీన్లో విగతి అనే వ్యక్తి ఊర్లోకి రావడం చూపిస్తాడు. అతను 18 ఏళ్ల క్రితం ఊరిలో అమ్మవారి అర్చకుడిగా ఉండేవాడు. 18 ఏళ్ల తర్వాత మళ్ళీ ఊరికొచ్చి రాజేశ్వరి అనే ఆవిడ కోసం వెతకడం స్టార్ట్ చేశాడు. ఆ ప్రాసెస్లో అతనికి రాజేశ్వరి చనిపోయిందని, కానీ ఆవిడకి ఒక కూతురు ఉందని తెలుసుకుంటాడు. ఇంకా ఆ అమ్మాయి మృత్యువు తనే అని కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఒక నిమ్మకాయ ద్వారా రేఖయే రాజేశ్వరి కూతురని తెలుసుకుంటాడు. రేఖ విగతి పెట్టిన నిమ్మకాయ తొక్కుతుంది. ఆ నిమ్మకాయతో విగతి ఏదో క్షుద్ర పూజ చేస్తూ ఉంటాడు. ఇంకోవైపు రేఖ బాబా దగ్గరికి వెళ్ళి తను ఒక నిమ్మకాయ తొక్కానని, మంత్రించిందేమో భయంగా ఉంది అని చెప్తుంది. ఇంకా బాబా విరుగుడు చేస్తూ ఉంటాడు సాంబ్రాణితో. విగతి పూజ భగ్నం అవుతుంది. నెక్స్ట్ సీన్లో బాబా నైట్ మూవీ చూసి వస్తూ ఉంటాడు. అక్కడ బాబా మీద ఒక దయ్యం అటాక్ చేసి బాబాని చంపేస్తుంది. ఇంకా తేజ రేఖని కలుస్తాడు. రేఖ చెప్తుంది, బాబాని ఎవరు చంపారో నాకు తెలుసు, మన ఊర్లోకి వచ్చిన విగతి ఒకప్పుడు అమ్మవారి అర్చకుడిలా ఉన్న నైట్ క్షుద్ర పూజలు చేస్తాడని నాకు బాబా చెప్పాడని అంటుంది. విగతి బాబాని చంపాడు అని చెప్తుంది. తేజ నేను నిన్ను కాపాడుకుంటాను అంటాడు. తేజ శంకరంతో జరిగిందంతా చెప్పి రేఖ ప్రాబ్లంలో ఉంది, హెల్ప్ చేయి అంటాడు. అప్పుడు శంకరం రేపొద్దున దేవీపురం అనే ఊరిలో ఉన్న చండీ స్వామిని కలువు, అతను హెల్ప్ చేస్తాడు అంటాడు. ఇంకా నేను కూడా రేఖ కోసం పూజ చేస్తా అంటాడు. నైట్ తేజ శంకరంని నువ్వు వశీకరణం చేశా అన్నావు కదా, నీకు నచ్చిన అమ్మాయి మీద ఏం జరిగిందప్పుడు అని. శంకరం చెప్తాడు, తను ప్రేమించిన అమ్మాయికి వేరే వారితో పెళ్లి నిశ్చయమైంది, అందుకే వశీకరణం చేయాలనుకున్నా. అలా క్షుద్ర పూజ చేసి తనని వశీకరణం చేయాలనుకున్నా, కానీ ఆ అమ్మాయి తనతో అమ్మవారి బొమ్మ తెచ్చుకుంది. ఇంకా నా వశీకరణం తన మీద పని చేయలేదు. ఆ సమయంలోనే తను 2 మాటలు తీసుకుంది. ఒకటి, ఇంకా తను బతికుండగా తనని కలవొద్దని, ఇంకోటి ఎప్పుడూ క్షుద్ర పూజలు చేయొద్దని. అలా చివరిసారిగా క్షుద్ర ప్రయోగం చేశా అంటాడు. నెక్స్ట్ డే తేజ చండీస్వామి దగ్గరికి బయలుదేరి అతన్ని కలిసి జరిగిందంతా చెప్పి హెల్ప్ చేయమంటాడు. చండీస్వామి పూజ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకోవైపు విగతి కూడా క్షుద్ర ప్రయోగం చేస్తూ ఉంటాడు. చండీస్వామి తేజతో పూజలో ఒక కొబ్బరికాయ ఉంది, అది క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే రేఖ ఏ ప్రమాదంలో లేదని, అదే యాంటీ క్లాక్ వైజ్ తిరిగితే ప్రమాదంలో ఉన్నట్టే అని చెప్తాడు. ఇంకా కొబ్బరికాయ యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. రేఖ మీద విగతి చేతబడి చేస్తూ ఉంటాడు. చండీస్వామి రేఖ కోసం పూజ చేస్తాడు. కాసేపటికి విగతి పూజ భగ్నమయ్యి కొబ్బరికాయ క్లాక్ వైజ్కి తిరుగుతుంది. ఇలా తేజ రేఖ సేవ్ అయిందని హ్యాపీ అవుతాడు. కట్ చేస్తే రేఖ తేజ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. తేజ 4 డేస్ తర్వాత రేఖని తన ఇంట్లో కలుస్తాడు. రేఖ తేజతో నువ్వు నన్ను కాపాడావు, థ్యాంక్స్ అని చెప్తుంది. అప్పుడు తేజ నాకెందుకు అలా అనిపించట్లా, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయని రేఖని ఇలా అడుగుతాడు. శైలజపై జరిగిన క్షుద్ర పూజకి బాబా విరుగుడు చెప్పాడన్నావు, కానీ నేను బాబాని కలిసి అడిగితే ఆయనేం చెప్పలేదు అన్నాడు. ఇంకా ఏంటంటే బాబా చనిపోయాక నేను విగతి దగ్గరికి వెళ్ళి బాబాని ఎందుకు
ఎందుకు చంపాడో అడిగాను, కానీ అతను ఈ బాబా ఎవడో నాకు తెలియదు, నేను రేఖని మాత్రం వదలను అని నన్ను గాల్లో లేపి అటాక్ చేసి వెళ్ళిపోయాడు అంటాడు. ఇంకొక డౌట్ ఏంటంటే, దేవిపురంలో పూజలో ఉన్న కొబ్బరికాయ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరిగినప్పుడు పూజారి తేజతో ఇది మనం చేసిన పూజ వల్ల నార్మల్గా అవ్వలేదు, ఎవరో క్షుద్ర పూజని క్షుద్ర ప్రయోగంతోనే తిప్పికొట్టారు అని చెప్తాడు. ఇంకా తేజ రేఖ కోసం తాంత్రిక పూజ ఎవరు చేస్తున్నారో తెలుసుకుందామని ఆరా తీస్తే అది ఎవరో కాదు రేఖనే అని తెలుస్తుంది. నడుస్తూ వచ్చి నువ్వే పూజలు చేస్తున్నావని తెలుసుకున్నా అని తేజ రేఖతో చెప్తాడు. ఇంకా రేఖ నీ డౌట్ సాల్వ్ అవ్వాలంటే ముందు నీకు మా అమ్మ స్టోరీ తెలియాలి అని ఫ్లాష్ బ్యాక్కి తీసుకెళ్తారు. రేఖ అమ్మ రాజేశ్వర్కి అమ్మవారు పూనుతూ ఉంటుంది. అలా ఊర్లో వాళ్ళు సమస్యలకి పరిష్కారం చెప్తుంది. ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే శంకరం ప్రేమించిన అమ్మాయి రేఖ అమ్మ ఒకరే అని. ఇంకా రాజేశ్వర్ని రేఖ నాన్న కుమార్ ఏరి కోరి పెళ్లి చేసుకుంటాడు. కానీ అతనికి మగతనం లేదు. దానితో రాజేశ్వర్ని పెళ్లి చేసుకుంటే తను ఈ విషయం బయటకి వెళ్ళనివ్వదు అనుకొని కావాలని రాజేశ్వర్ని పెళ్లి చేసుకుంటాడు. రోజు రాజేశ్వరిని హింసిస్తూ శాంతి లేకుండా చేస్తాడు. ఇంకా ఒక రోజు రాజేశ్వరి విగతికి కనపడుతుంది. దానితో విగతి రాజేశ్వరి హస్బెండ్ కి దగ్గర అవుతాడు, క్లోజ్ ఫ్రెండ్ గా మారిపోతాడు. ఒక రోజు విగతి కుమార్ని అడుగుతాడు, ఇంకెన్ని రోజులు నీ విషయం దాచగలవు, రాజేశ్వరి ప్రెగ్నెంట్ అవ్వకపోతే నీకు మగతనం లేదని ఊరందరికీ తెలిసిపోతుంది అంటాడు. అప్పుడు కుమార్ అందుకే కదా నేను రోజు హింసిస్తున్నా, అంత టార్చర్ తట్టుకోలేక అదే సూసైడ్ చేసుకొని చనిపోతుందిలే అని చెప్తాడు. అప్పుడు విగతి సూసైడ్ చేసుకున్న జనాలు నిన్నే కదా అంటారు, దీనికోసం నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది, నీ భార్యని చేతబడి చేసి చంపేద్దాం అంటాడు. కుమార్ కూడా ఓకే అని విగతి చెప్పినట్టే కొన్ని పనులు చేస్తాడు. అదేంటంటే ఫస్ట్ ఇంట్లో నుండి తులసి చెట్టుని తీసేయడం, రాజేశ్వరి హెయిర్ బట్టలు తెచ్చి విగతికి ఇవ్వడం, ఇంకా ముఖ్యంగా రాజేశ్వర్కి 1 వీక్ వరుసగా రక్తం కలిపిన అన్నం పెట్టి రాజేశ్వర్ని వీక్ చేస్తారు. రాజేశ్వర్ని పూజ కోసం రెడీ చేస్తారు. అసలు ఆ పూజ పేరేంటంటే వజ్రోలి రతి. అదేంటంటే ఒక తాంత్రికులతో చేయాలి, కానీ కొంతమంది ప్రత్యేక లక్షణాలున్న సామాన్యులతో చేస్తారు స్వార్థం కోసం. సామాన్యులతో చేయడం వల్ల ఏమవుతుందంటే వారి యవ్వనం మొత్తం ఆ తాంత్రికుడికి వస్తుంది. అలా అతను నిత్య యవ్వనంగా మారతాడు. ఆ పూజ తర్వాత బలి ఇస్తే చాలా శక్తులు వస్తాయి. సో రాజేశ్వరి మీద విగతి ఈ ప్రయోగం చేస్తాడు. రాజేశ్వరిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే రాజేశ్వరి మహాగడియల్లో పుట్టింది, ఇంకా తనకి అమ్మవారు పూనుతుంది, సో అందుకే తనకి సెలెక్ట్ చేసుకున్నాడు. విగతి వజ్రోలి రతిలో భాగంగా రాజేశ్వరితో శారీరకంగా కలవాలి. అలా కలిసే టైంలో అతను నిగ్రహంగా ఉండాలి, కానీ అతను నిగ్రహం కోల్పోవడం వల్ల అది మామూలు కలయికగా మారిపోతుంది. విగతి క్షుద్ర పూజ ఫలించకపోవడంతో అది అతనికే తిప్పికొట్టి గతం అంతా మర్చిపోయి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా రాజేశ్వరి మీద ఆ కలయిక జరిగాక రాజేశ్వరి ఏ మంచి చేయలేకపోతుంది, దేవుణ్ణి ఆరాధించలేకపోతుంది, ఏవో చెడు శక్తులు తన వెంట పడుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. దీనితో రాజేశ్వరి చనిపోవాలనుకుంటుంది. కానీ అప్పుడే రాజేశ్వరికి తను గర్భవతిని తెలిసి కడుపులో ఉన్న బిడ్డ కోసం బతకాలనుకుంటుంది. అలా రేఖను కని రాజేశ్వరి చనిపోతుంది. రేఖ క్షుద్ర ప్రయోగంలో భాగంగా జరిగిన కలయిక వల్ల పుట్టడంతో తను పుట్టినప్పటి నుండే శక్తులతో పుట్టింది. తనకి దయ్యాలు కనబడతాయి, ఆత్మలు కనబడతాయి, వాటితో తను మాట్లాడగలను అని కూడా చెప్తుంది. తనకి అసలు దయ్యాలంటే భయం ఉండదని తేజకి చెప్తుంది. ఎప్పుడు చీకటంటే దయ్యాలంటే భయపడుతూ బాబా దగ్గరికి వెళ్తూ ఉంటాను, ఎందుకంటే నాకు క్షుద్ర శక్తులు ఉన్నాయని తెలిస్తే ఊరిలో వాళ్ళు వెలివేస్తారు, అందుకే భయం అనే ముసుగు వేసుకున్నా అంటుంది. శైలుకి విరుగుడు కూడా నేనే చెప్పానని చెప్తుంది. ఇంకా బాబాని కూడా తనే చంపానని చెప్తుంది. ఎందుకంటే బాబా ఒకరోజు రేఖకి సాంబ్రాణితో విరుగుడు చేస్తున్నానని చెప్పి అసభ్యంగా ప్రవర్తిస్తాడు. దానితో రేఖ బాబాని చంపుతుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే విగతి రేఖ కోసం వస్తాడని తెలుసుకున్న రాజేశ్వరి వాడిని ఎదుర్కోవడానికి ఆత్మగా మారి రేఖకి క్షుద్ర పూజలు బాగా నేర్పి సిద్ధం చేసిందని చెప్తుంది రేఖ. రాజేశ్వరి ఆత్మగా రేఖతోనే ఉంటుంది. ఇదంతా విన్న తేజ రేఖని ప్రౌడ్గా పొగుడుతూ ఉంటాడు, నువ్వు మంచి పనే చేస్తున్నావని. ఆ టైంలో రేఖ తేజకి ఒక భయంకరమైన నిజం చెప్తుంది. అది ఏంటంటే తేజ అమ్మ రేఖ కారణంగానే చనిపోయిందని ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అదేంటంటే రేఖ ప్రతి పౌర్ణమికి రక్తం తాగాలి, అలా తాగకపోతే వీక్ అయిపోతుంది. సో ఒకరోజు రేఖ పొదల్లో ఉండి కోడి రక్తం తాగుతూ ఉంటుంది. ఆ టైంలో తేజ అమ్మ రోడ్డు మీద ఉంటుంది. పొదల్లో సౌండ్ వచ్చి వెళ్ళి చూడగా ఒక అమ్మాయి కోడి రక్తం తాగడం చూసి పరిగెడుతుంది. అలా భయంతో వెళ్తున్నప్పుడు కారు గుద్ది యాక్సిడెంట్ అయి చనిపోతుంది. ఇది
తెలుసుకున్న తేజ బాధతో ఉంటాడు. అప్పుడు రేఖ అలా అమ్మని నువ్వు కోల్పోవడం వల్ల చిన్నప్పటి నుండి నీతోనే ఉన్నాను. ఆ రోజు నుండి నా రక్తం నేను తాగుతున్నాను తప్ప వేరే ఎవరి రక్తం తాగట్లేదని చెప్తుంది. తేజకి తన వల్ల జరిగిన తప్పుకి సారీ చెప్తుంది. కానీ తేజ బాధతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తేజ శంకరం దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు శంకరం తేజకి నచ్చ చెప్తాడు, రేఖకి సపోర్ట్ చేస్తాడు. అప్పుడు తేజ, మామ నువ్వు ప్రేమించింది రేఖ వాళ్ళ అమ్మ రాజేశ్వర్నే కదా అని అడుగుతాడు. అప్పుడు శంకరం నీకెలా తెలుసు అంటాడు. అప్పుడు తేజ, ఒకరోజు నైట్ నువ్వు ఒక మూటని చెట్టు దగ్గర పెట్టావు, అది నేను చూశాను. దానిని తీసుకోవడానికి రేఖ వచ్చింది. రేఖకి క్షుద్ర పూజలు నేర్చుకోవడానికి నువ్వే హెల్ప్ చేస్తున్నావని తెలిసిందే అంటాడు. అప్పుడు తేజ, నువ్వు ప్రేమించిన అమ్మాయి దొరకలేదని ఎలా తట్టుకున్నావు మామ అని. రాజేశ్వరి దక్కలేదన్న బాధలో ఊరిలో తాగుతూ తిరిగాను. అలా తిరుగుతున్నప్పుడు నేను ఊరిలో క్షుద్ర ప్రయోగం కోసం ఏర్పాటు జరగడం చూశాను. కానీ అది రాజేశ్వరి కోసమని నాకు తెలియదు. అప్పటి పూజ చేసే ముందు నోరు కడుక్కుంటూ ఉన్నాడు. మంత్రాలు బాగా చదవాలని తాంత్రికులు ఒక అరగంట పాటు నోరు కడుక్కుంటారు. ఆ టైంలో నేను అక్కడున్న సారాలో గంజాయి కలిపాను. అలా పూజ పాడవడానికి నేను కూడా ఒక కారణం అయ్యాను అంటాడు. కానీ రాజేశ్వరిని కోల్పోయాను అంటాడు. అప్పటి నుండి నేను రేఖకి తోడుగా ఉండాలని డిసైడ్ అయ్యాను అంటాడు. రాజేశ్వరి చనిపోయాక ఒక ఆత్మగా తనకు కూడా కనపడేదని చెప్పి చెప్తాడు. జరిగిందంతా తేజకి చెప్తాడు శంకరం. కట్ చేస్తే ఊరిలో చిన్నపిల్లలు చనిపోతూ ఉంటారు. వాళ్ళని విగతి చేతబడి చేసి చంపి ఊరిలో జనాలకి మాత్రం ఇదంతా రేఖ చేస్తుంది అంటాడు. ఎందుకంటే తను క్షుద్ర ప్రయోగం జరిగాక పుట్టింది, ఇప్పుడు ఊరిలో పిల్లల్ని చంపుతుంది అని ఊరిని నమ్మిస్తాడు. ఇంకా రేఖ నోటికి గుడ్డ కట్టి చెట్టుకి కట్టేసి ఏదో మంత్రాలు చదివి ఊరిలో జనాలతో చెప్తాడు. రేఖ నార్మల్ అమ్మాయి అయితే మార్నింగ్కి వాళ్ళ ఇంటికి వెళ్తుంది, అదే క్షుద్ర ప్రయోగాలు చేసేదైతే చనిపోతుంది. కానీ మీరెవరూ రాత్రి ఇటువైపు రావద్దని చెప్పి అందరినీ పంపించేస్తాడు. నైట్ విగతి రేఖని బలి ఇవ్వడానికి పూజకి ఏర్పాటు చేస్తాడు. రాజేశ్వరిని బలి ఇవ్వలేకపోయా, కానీ నిన్ను నేను బలి ఇచ్చి నేను నా శక్తులు పొందుతా అంటాడు. ఆ రోజు పౌర్ణమి అవ్వడం వల్ల రేఖ వీక్గా ఉంటుంది. విగతి పూజ చేస్తుంటే అక్కడికి తేజ వచ్చి కట్లు విప్పడానికి చూస్తాడు. కానీ అది గమనించిన విగతి తేజని కదలకుండా బ్లాక్ చేస్తాడు. కానీ ఆ టైంలో తేజకి ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే తన నాలుకను తనే కొరికి ఆ వచ్చిన బ్లడ్ని రేఖ మీద ఊస్తాడు. ఆ బ్లడ్ రేఖ నోట్లోకి ఒక డ్రాప్ వెళ్లడంతో రేఖకి శక్తులు వచ్చి కట్లు విప్పుకొని విగతి మీద అటాక్ చేయబోతుంది. కానీ విగతి తేజని గట్టిగా కింద పడేసి కదలనివ్వకుండా చేస్తాడు. అది చూసిన రేఖ, ప్లీజ్ తేజని ఏం చేయకు, నన్ను ఏమన్నా చేసుకో అంటుంది. అప్పుడు విగతి, చూసావా నాకంటే ఎక్కువ శక్తులున్నాయి నీకు, కానీ నువ్వు నన్ను ఏం చేయలేకపోతున్నావు, దానికి కారణం ప్రేమ అనేది బలహీనత అంటాడు. ఇంకా తేజతో రాజేశ్వరి మాట్లాడుతుంది. అదేంటంటే తేజ, నేను నీకు కనబడను, కానీ నేను చెప్పేది విను. నువ్వు నోరు తెరవలేవు, కానీ మనసులో గాయత్రి మంత్రం చదువు. నీ ఎడమ వైపున అమ్మవారి చక్రం గీసిన కర్ర ఒకటి ఉంటుంది, దాన్ని తీసుకొని విగతి మూతి మీద పళ్ళు రాలేలా కొట్టు. అప్పుడు విగతి మంత్రాలు చదవలేడు, పూజ కూడా భగ్నం అవుతుంది అని చెప్తుంది. ఆ కర్రని శంకరం అక్కడ పెడతాడు. ఇంకా రాజేశ్వరి చెప్పినట్టే తేజ గాయత్రి మంత్రం చదివి ఆ కర్ర తీసుకొని విగతి మూతి మీద కొడతాడు. ఎప్పుడైతే ఒక తాంత్రికుడు క్షుద్ర పూజలో మంత్రాలు స్పష్టంగా చదవలేడో అతని పూజ అతనికే తిప్పికొట్టి బలి తీసుకుంటుంది. ఇంకా రేఖ ఆ సమయాన్ని అదనుగా తీసుకొని దయ్యాల ద్వారా విగతిని వధిస్తుంది. ఇలా మూవీ ఎండ్ అవుతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.